హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ ఫిబ్రవరి నెలలో 2 పథకాలైతే అమలు కాబోతున్నాయండి. వాటిలో మనకు గ్యాస్ సిలిండరు, మరొకటి ఉచిత విద్యుత్ అనమాట 200 యూనిట్లు అనేది. అయితే ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రామాణికంగా ఒక 2 ప్రూఫ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని నోటిఫికేషన్ కూడా అయితే ఇచ్చిందండి. సో ఈ యొక్క ప్రూఫ్స్ ఏంటి, అలాగే మనకు ఇవి ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ యొక్క ఉచిత విద్యుత్ కోసం, గ్యాస్ సిలిండర్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీ హామీలను అయితే మనకు అమలు చేస్తున్నారండి. వాటిలో మనకు మహాలక్ష్మిలో మనకు ఆల్రెడీ ఒకటైతే అమలు చేసేసారు. ఇక రెండోదిగా మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే మనకు ఈ ఫిబ్రవరి నెలలో అయితే అమలు చేయబోతున్నారండి. అలాగే దీనితో పాటుగా ఉచిత విద్యుత్ అంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ కూడా అయితే మనకు ఇస్తామని చెప్పారండి. సో ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు మనం క్లారిటీగా స్క్రీన్ పైన అయితే చూద్దాం. సో మీరు చూడొచ్చు స్క్రీన్ పైన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వినియోగదారులకు గత ఏడాది వినియోగించిన విద్యుత్ లెక్కలను పరిగణలోకి తీసుకుని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని నిన్న సభలో అయితే ఆయన ప్రకటించారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ఉచిత విద్యుత్తుతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలపై అమలుపై మార్గదర్శకాలు రూపొందించే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్ బట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ప్రామాణికంగా కావాలండి. అలాగే కరెంట్ మీటర్ ఉన్నటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డు అనేది ఉండాలి. ఈ రేషన్ కార్డు కలిగినటువంటి కరెంట్ మీటర్ ఉండి గత నెలలో మీరు కరెంట్ బిల్ అనేది మీరు ఎంతవరకు కాల్చారు, మీకు యూసేజ్ అనేది ఎంత వస్తుంది, సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేసుకొని తర్వాత ఈ యొక్క గ్యాస్ కనెక్షన్కి సంబంధించి కూడా మీరు ఏ ఏజెన్సీల దగ్గర గ్యాస్ తీసుకుంటున్నారు, అలాగే ఏ ఏజెన్సీలకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఇవన్నీ కూడా అయితే మనకు ఒక అంచనాకైతే వచ్చి మనకు ఈ నెల జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఈ యొక్క బిల్లు పైన మనకు సంతకం అనేది చేసి ఆమోదం అనేది తెలుపుతారన్నమాట. సో ఈ నెలాఖరికంతా కూడా మనకి యొక్క కార్యాచరణ అంతా కూడా పూర్తయిపోతుంది. ఫ్రీ కరెంట్ అనేది మనకు నెక్స్ట్ మంత్ నుంచి గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంటు ఇవన్నీ కూడా అయితే వస్తాయి. ఆమోదం మాత్రం ఈ ఫిబ్రవరి నెలలోనే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు అనేది ప్రవేశపెట్టి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఈ ఫిబ్రవరి నెల నుంచి గ్యాస్ సిలిండర్ అంతా కూడా తీసుకోవచ్చు. అలాగే మనకు కరెంట్ మాత్రం మనకు ఈ యొక్క మార్చి నెల నుంచి అయితే మనకు అమల్లోకి అయితే వస్తుంది. ఈ యొక్క 2 అప్డేట్స్ అనేవి కామన్గా మనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవి 2 ఉంటే చాలండి. రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు లేకపోయినా మీకు పథకం వర్తించదు. ఆధార్ కార్డు ఉండి రేషన్ కార్డు లేకపోయినా పథకం అయితే వర్తించదండి. సో ఇవి 2 ఖచ్చితంగా మీకు కావాలి. ముఖ్యంగా రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ 2 పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇదండి అప్డేట్ అనేది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.